హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని మహాకృపలో మరి మరొక నూతనమైన వారంలోనికి దేవుడు మనం నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. మరి చక్కటి వర్తమానం విన్నాం కదండి సంసోను గురించి. సంసోను ఈ లోకం యొక్క ఆశ ఎట్లుందంటే చాలా సుఖంగా అనుభవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క అభిషేకముతోటి ఎవరైనా ఆడుకున్నారంటే అది సంసోను అని బైబిల్లో మనకు కనపడతా ఉంది. కానీ దేవుని యొక్క మహాకృప ఎలా ఉందంటే విశ్వాస వీరుల్లో ఒకడు ఎవరంటే సంసోను. మీరు ఒకసారి హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో ఉన్న వాళ్ళంతా కూడా పరలోకంలో ఉన్నట్టుగా దేవుని వాక్యం విశ్వాస వీరులుగా బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. అయితే దేవుని మహాకృప ఏంటంటే ఈ సంసోను కూడా రక్షణలోనికి అంటే దేవుని యొక్క బలమైన ఆ ప్రణాళికని అల్టిమేట్గా నెరవేర్చినట్టుగా దీని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. సో మనము చక్కటి వర్తమానం విన్నాం కదండి. నచ్చిందా మీకు అందరికీ? హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మరి రెండో వర్తమానంలోనికి వెళ్ళిపోదామండి. యేసుక్రీస్తు ప్రభువారంట మరి ఆయన ఒకానొక సమయంలో ఏమైందంటే ఆయన ఒంటరిగా ఉన్నారంట. అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఏం చేశారంటే ఆయన దగ్గరికి వచ్చారట. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రశ్న అడుగుతున్నారంటే ఏమని అడుగుతున్నారంటే నా గురించి లోకస్తులు ఏమంటున్నారు అని అడిగితే ఒక ఆయన అన్నాడట కదా, అయ్యా నీ గురించి వాళ్ళు ఏమనుకున్నారంటే నువ్వు బాప్తిసం ఇచ్చే యోహాను అని కొంతమంది అనుకున్నారయ్యా అని చెప్పారట. కొంతమంది బాప్తిసం ఇచ్చే యోహాను అని చెప్పారు కదా, ఇంకొంతమంది ఏమన్నారంటే నువ్వు ఏలియావు అనుకుంటున్నారని చెప్పారట. మరి ఇంకేమనుకుంటున్నారంటే ఆయన అన్నాడంట కదా నువ్వు ఒక ప్రవక్తవని అనుకుంటున్నారని చెప్పారట. అయితే పేతురు గారిని యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతారు. ఏమని అడుగుతారంటే మరి నువ్వేమనుకుంటున్నావు అని అడిగితే ఆయన చక్కటి సమాధానం చెప్తాడండి. ఏమంటాడంటే నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. చూడండి లోకస్తులందరూ కూడా ఏ విధంగా ఉంటారంటే ఆయన కూడా బాగా జీవించి లోకంలో చనిపోయారు అని చెప్తా ఉంటారు కదా. మనమైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక, ఆయన యొక్క మరణము, అదేవిధంగా ఆయన యొక్క పునరుద్ధానము, ఆయన దేవుడై ఉన్నాడని, ఆదియందు వాక్యమై ఉన్నాడని, ఆ వాక్యము శరీర రూపంలో ఈ లోకంలో జీవించాడని మనము దేవుని వాక్యాన్ని నమ్ముతాం. అయితే లోకస్తులు ఏ విధంగా చూస్తారంటే అవునండి ఒక ప్రవక్త ఉండేవాడండి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఈరోజు గమనించాలి, మరి జోస్న చెప్పిన వాక్యాన్ని చూస్తే లోకం గురించి ఎక్కువ కనపడతా ఉంది కదా మనకి. లోకము 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 అని మెన్షన్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఐ డోంట్ నో, మేబీ హోలీ స్పిరిట్ వాంట్స్ టు కమ్యూనికేట్ ద సేమ్ మెసేజ్. ఈ లోకము అనే మాటని మనము ధ్యానం చేద్దాం. లోకము చూడండి, మనము బైబిల్లో చూస్తే కొత్త నిబంధన అంతా కూడా ఎక్కువగా ఈ పదం కనపడుతుంది, లోకము అనే పదం కనపడుతుంది. దానికి ఒక గ్రీక్ వర్డ్ ఉంది. ఆ గ్రీక్ వర్డ్ ఏంటంటే కాస్మోస్. లోకం అంటే ఏంటండి? కాస్మోస్ అని ఒక గ్రీక్ వర్డ్ నుంచి లోకం అనే పదం, వరల్డ్ అనే పదం వచ్చింది. అయితే అక్కడ మనం గమనించి చూస్తే భూమి అని అర్థం వస్తూ ఉంటుంది. మరి ఇంకా మనము అర్థాలు చూస్తూ ఉంటే మానవ జాతి అని, ప్రపంచంలో ఎవరు ఉంటారండి? మానవులు కదా. సో మానవ జాతి గురించి, అదేవిధంగా మనము ఆత్మీయంగా కొంచెం ఆలోచిస్తే అన్యులు లేకపోతే నాన్ జ్యూస్ అని చెప్పొచ్చు. ఇంకోటి చివరిగా చూసినట్లయితే టెంపరరీ పొజిషన్, అంటే ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం మనం? జీవితాంతం ఉంటామా? ఏమండి? వి కేమ్ అంటే కొద్ది కాలం ఈ లోకంలో ఉండటానికి మనమందరం కూడా దేవుడు నియమించిన కాలం, ఎప్పుడు ఎవరు ఎలా ఎంతకాలం ఉంటారు అనేది దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేశాడు. అయితే వి కేమ్ హియర్ ఫర్ ఎ టెంపరరీ పీరియడ్. మన పౌరస్థితి ఎక్కడుందండి? పరలోకంలో ఉంది కదా. చూడండి, అల్లాడు మనము అబ్రహామును చూసినట్లయితే ఆయన అబ్రహాము ధనవంతుడు. ఆయన ఈరోజు ధీరుబాని అంబానీతో కంపేర్ చేయొచ్చు. అంత ఆస్తున్న వ్యక్తి ఆయన గుడారాల్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన పౌరస్థితి ఎక్కడుందంటే, ఆ సిటిజన్షిప్ ఎక్కడుందంటే పరలోకంలో ఉంది అనే విషయము ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన ఈ లోకంలో గుడారాల్లో ఉన్నాడట. అంత ఆస్తిపరుడు అయినప్పటికీ కూడా ఆయన జీవించిన విధానాన్ని మనం చూస్తే హీ వాజ్ లివింగ్ ఇన్ ద ట్రెండ్స్ బికాస్ హీ నోస్ అల్టిమేట్లీ ఆ బంగారు వీధుల్లో నేను నడుస్తాను, నేను పరలోకం వెళ్ళినప్పుడు ఆ బంగారు వీధులు గుండా నేను వెళ్తాను అని ఆయనకి ఆలోచన ఉంది. కాబట్టి హీ లివ్డ్ వెరీ ఆర్డినరీ లైఫ్. దో హీ ఈజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ డామ్ రిచ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఆయన ఈ లోకంలో దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చినట్టుగా దీని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, ఇంకా మనము ఈ కాస్మోస్, ఈ లోకం గురించి ఆ డెఫినేషన్ అర్థం చేసుకుంటే, ద ప్రజెంట్ కండిషన్ ఆఫ్ హ్యూమన్ అఫైర్స్ ఇన్ అపోజిషన్ టు గాడ్. అంటే ఈ లోకం యొక్క ప్రస్తుత పరిస్థితి దేవునికి విరుద్ధంగా ఉంది, దేవుని యొక్క మనసుకి, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా ఉంది అనే మాటని మనం గమనించాలి. ఈరోజు ఆ మాట గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ నించున్నాను. చూడండి, గమనించండి. అంటే అపోస్తలుడైన పౌలు అమేజింగ్ టెస్టిమనీ ఇస్తాడు అక్కడ. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 14వ వచనం మీరు అక్కడ చూసినట్లయితే ఆయన అంటున్న మాటలు ఏంటంటే, అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. హల్లెలూయా. చూడండి, ఎంత అద్భుతమైన టెస్టిమనీ అండి ఇది. చూసినట్లయితే ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏమన్నాడంటే, నేను సిలువ వేయబడి ఉన్నాను. దేనికి సిలువ వేయబడి ఉన్నాడంట? చూడండి, బైబిల్లో చూస్తే ద వరల్డ్ ఈజ్ క్రూసిఫైడ్ టు మీ, అంటే ఈ లోకముకి సిలువ వేయబడ్డా. అంటే లోకము నన్ను ప్రభావితము చేయలేదు, లోకము నన్ను ఎంటైజ్ చేయలేదు. అదేవిధంగా నేను లోకానికి సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. అంటే నీ లోకం వెంబడ ఓన్, ఇంకా నేను లోకస్తుల్లాగా జీవించను. ఎందుకంటే నేను క్రీస్తు యొక్క కుమారుణ్ణి. ఆ దమస్కు మార్గంలో ఎప్పుడైతే ఆ ఎన్కౌంటర్ యేసుక్రీస్తు ప్రభుతో అయిందో అప్పటి నుంచి ఆయన జీవితం మారిపోయింది, ఆయన జీవించే విధానం మారిపోయింది. ఆయనకి ఒకటే దృష్టి, ఒకటే ఆలోచన, అదేంటంటే నా యేసుక్రీస్తు ప్రభు గురించి నేను జీవించాలి. ఆయనకున్న ఒకటే ఆశ ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క ఆ సిలువ ముందు నేను ప్రతి ఒక్క దాన్ని నష్టంగా ఒక పెంట కుప్పగా ఎంచుకుంటున్నాను. నేను లోకానికి సిలువ వేయబడ్డాను, లోకము నాకు సిలువ వేయబడింది. అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో అరౌండ్ ద వరల్డ్. నేను లోకం వెనకాల వెళ్ళను, అదేవిధంగా లోకం నా వెనకాల వచ్చేట్టుగా నేను చేసుకోను. ఇట్ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ మీ బికాజ్ ఐఎమ్ క్రూసిఫైడ్. హల్లెలూయా. ఈరోజున గమనించండి, మనం ఏం చేయాలంటే విశ్వాసులుగా మనము ఈ లోకానికి ఏం చేయాలి తెలుసా అంటే, ప్రతి ఒక్క విశ్వాసి, ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు ప్రభుని ఒకవేళ నువ్వు అంగీకరించినట్లయితే నువ్వేం చేయాలంటే ఈ లోకానికి సిలువ వేయబడాలి. నువ్వు ఇంకా లోక ఆశలు ఎట్లుంటారు తెలుసా అండి? క్రైస్తవులు ఎట్లున్నారంటే, ఈ మధ్యన ఒక ఆయన డిస్క్రిప్షన్ ఇస్తూ ఆయన ఏమంటాడంటే, ఆ గోడ మీద ఒక పిల్లిలాగా ఉంటాడంట క్రైస్తవుడు. వెళ్తేనేమో సండే రోజేమో మంచిగా దూకుతాడు, సండే రోజు స్పిరిచువాలిటీలోనికి. మిగతా రెస్ట్ ఆఫ్ ద వీక్ ఎక్కడ దూకుతాడు? లోకంలోకి దూకుతాడు. చూడండి, ఐదర్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద లార్డ్ ఆర్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద వరల్డ్. అంతేగాని అటు లోకంలో ఉంటాను ఇటు దేవుల్లో ఉంటా అంటే కుదరదు బ్రదర్, సిస్టర్. ఈరోజు నువ్వు ఏం చేయాలంటే యూ గాట్ టు డిసైడ్. ఏం డిసైడ్ చేసుకోవాలంటే, లోకంలో ఉండాలని ఆశపడుతున్నావు అయితే లోకంలో ఉండు, పర్లే. కానీ క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఇంకా నువ్వు ఒకవేళ లోకంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా, దట్ ఈస్ అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి అ ప్రాబ్లం ఫర్ యూ. ఈరోజు గమనించాలి, ఒకవేళ నువ్వు క్రీస్తు గురించి నింద, ఒకవేళ అవమానం ఏదైనా కావచ్చు, దాన్ని భరించడానికి, దాన్ని సహించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఈ సిలువకు చాలా మంది ఏ విధంగా తయారైపోతున్నారంటే, దే ఆర్ బికమింగ్ ద ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్. బైబిల్లో ఉందా మాట అంటే, అనేకులంట క్రీస్తు యొక్క సిలువకు విరోధులుగా అవుతున్నారు. ఈరోజు మనం గమనించాలి, లోకం గురించి మనం మాట్లాడుకున్నాం. బైబిల్లో మీరు చూసినట్లయితే అండి, సంఘము స్టార్ట్ అయినప్పుడు, అంటే ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన అపోస్తులు వాళ్ళు ప్రకటించిన బోధ, అంటే పేతురు గారు నించుని మాట్లాడిన ఆ బోధ వలన కొంతమంది రక్షణలోకి వచ్చారు. మీరు చూడండి ఒకసారి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనం నుంచి 40 వరకు మీరు చూసినట్లయితే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశముయు రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని అడగగా, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు క్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. 40వ వచనం మీరు చూస్తే అక్కడ ఉంటుంది కదా, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. గమనించండి, ఇక్కడ ఆ వేరై అనే మాటని అండర్లైన్ చేయండి. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే అనే మాటను అండర్లైన్ చేయండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పేతురు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు రక్షణ గురించి మాట్లాడుతున్నారు. మొదటిగా ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంటే మారు మనసు పొందండి.
రెండవదిగా ఆయన అన్నాడు బాప్తిజం పొందండి. మూడోదిగా అంటున్నాడు కదా, ఎప్పుడైతే నువ్వు బాప్తిజం పొందుతావో అప్పుడు జరిగే విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరం నీకు వస్తుంది అని చెప్పిన తర్వాత 40వ వచనంలో చూస్తే ఆయన అంటున్న మాట ఏంటంటే ఈ తరం వారికి వేరే, అంటే ఈ లోకానికి నువ్వేం కావాలంటే యూ గాట్ టు బి సపరేటెడ్. హల్లెలూయా. ఈరోజు గమనించండి, దేవుని వాక్యంలో చూస్తే ఈ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యము అనే ఆ డెఫినేషను మనకి చూడండి యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనంలో చూస్తుంది. ఏది చూడొచ్చు మనము 27వ వచనంలో మనం చూసినట్లయితే ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తను తాను కాపాడుకునే అని చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదంటే ఈ లోక మాలిన్యం అంట మనకి అంటకుండా చూసుకోవటమే, అదే అసలైన భక్తి. ఈరోజు ఏం చేయాలంటే అండి, ఈ లోకంలో నువ్వు ఉన్నావు కానీ యూ డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్, యూ బిలాంగ్ టు సమ్ అదర్ ప్లేస్, యూ బిలాంగ్ టు ద హెవెన్. అందుగురించనే బైబిల్లో మనం చూస్తే దేవుడు ఏమంటాడంటే ప్రత్యేకంగా ఉండాలి. చూడండి ఆది కాండంలో మనం చూస్తే దేవుడు వెలుగు కలుగును గాక అని పలికిన తర్వాత ఆయన అన్నాడు కదా అది మంచిగా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ వెలుగుని ఉన్ననో ఆ చీకటిని నేను సపరేట్ చేస్తా. యు ఆర్ సపరేటెడ్ టుడే. ఈరోజు నువ్వు లోకంలో నుంచి వేరై జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఎంతసేపు ఈ లోకం వైపు చూస్తూ ఉంటాం. మన ఆలోచనలు ముఖ్యంగా యవనస్తుల్ని మనం గమనించి చూస్తే యవనస్తుల యొక్క ఆలోచన ఎట్లుంటాయి అంటే ఆ అటెన్షన్ అంతా ఇట్ విల్ బి ఆల్వేస్ టువర్డ్స్ ద వరల్డ్. ఈరోజు మనం గమనించాలి, ఎందుకంటే వరల్డ్ ఎట్లుంటుందంటే ఎంటైజింగ్గా ఉంటుంది, ఏ విధంగా ఆకర్షణీయంగా ఉంటుంది. చాలా దానిలో చూస్తే ఆ సినిమా చూసేటప్పుడు 3 గంటలు ఎట్లుంటుందంటే ఆ నోరు తెరిచి మంచిగా అంటే ఎప్పుడు అంత అప్పుడైపోయిందా సినిమా అన్నట్టుగా ఉంటారు. కానీ అదే బైబిల్ చదవమంటే మాత్రం ఒక వచనం చదివిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఫీలింగ్ ఎట్లుంటుంది తెలుసా అండి, ఈరోజు బైబిల్ చదివేసినారు పైన అన్న ఫీలింగ్ ఉంటుంది. ఈరోజు మనం క్యాలెండర్లో కొంత దైవజనులు ఇస్తూ ఉంటారు కదా వాక్యం, రోజుకొక వాక్యం ఉంటుంది. అదేదో అట్లీస్ట్ ఆ రకంగా బైబిల్ చదువుతారని క్యాలెండర్లు ఇస్తూ ఉంటే అది చదివి ఈరోజు డివోషన్ అయిపోయిందన్న ఫీలింగ్ ఉంటా ఉంటుంది మనకి. చూడండి గమనించండి. అదే మరి లోకపరంగా ఫేస్బుక్, ట్విట్టర్, సోషల్ మీడియా, వాట్సాప్ చూస్తే దాని మీద స్పెండ్ చేసే టైం ఎట్లుంటుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి నేను ఇట్లనే ఫేస్బుక్ ఎందుకు ఓపెన్ చేస్తే ఇట్ వాజ్ లైక్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ కదా. ఎట్లా వెళ్ళిపోతుందంటే తర్వాత నేను చూసే వరకు సడన్గా ఇట్ ఈస్ లైక్ 1 hour టైం. అంటే చూడండి ఎంత ఎంటైజింగ్గా, ఎంత అంటే ఆకర్షణీయంగా లోకం ఉంటుందో అనే ఆలోచన మీకు తీసుకొస్తాం. ఈరోజు గమనించాలి, ఈ లోకంలో మనం పడిపోవటానికి వీల్లేదు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలండి. అంటే దేవుడు నీకు టైం ఇచ్చాడంటే ఆ టైంని ఏం చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమార్థమై దేవుని పనిని చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి, కానీ ఈ లోకపరమైన పనులు చేయడానికి కాదు దేవుడు నేను నీకు లోకంలో పెట్టింది. చూడండి గమనించండి, మొట్టమొదటిగా మీకు చెప్పాను మనము ప్రత్యేకించబడాలి. చూడండి దేవుడు అన్నాడు వెలుగు కలుగుగాక అన్నాడు. అంటే మన జీవితంలోనికి వెలుగు వచ్చింది. ఇంతకుముందు మనలో చీకటి ఉండేది, పాపం ఉండేది, లోకం ఉండేది. అయితే మనం ఇప్పుడు ప్రత్యేకించబడిన బిడ్డలం. కాబట్టి మనం ఏ విధంగా జీవించాలంటే మనము దేవుణ్ణి మహిమపరిచే జీవితాన్ని మనం జీవించాలి. చూడండి ఒక ఆయన అన్నాడంట కదా, నేను ప్రపంచంలోనికి వెళ్ళాను, ఆ ప్రపంచంలో వెళ్ళి చూస్తే అక్కడ చర్చ్ కనపడదట, కానీ సంఘంలోకి వెళ్ళి చూస్తే సంఘంలో లోకం కనపడ్డది అని అంటున్నాడు ఆయన. చూడండి సాక్ష్యం ఏ విధంగా చూడండి, ప్రపంచంలో వెళ్తే కనపడదంట అండి, లోకంలో సంఘం కనపడదంట. సంఘంలోకి వెళ్ళి చూస్తే సంఘంలో దేవుడు లేడు, కానీ ఏముందండి లోకం ఉంది. ఈరోజు గమనించాలి, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఏమైపోతుందంటే డామినెంట్ అయిపోతా ఉంది లోకం అనేది ఎక్కువ అయిపోతా ఉంది. కాబట్టి కొంచెము మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు షిఫ్ట్ అవర్ సెల్స్ టువర్డ్స్ ద స్పిరిచువాలిటీ. సో ఓకే, వాట్ ఈస్ ద డేంజర్ ఆఫ్ దిస్ వరల్డ్లీనెస్? ఈ లోకపరమైన మరి జీవితాన్ని జీవిస్తే మనకుండే డేంజర్ ఏంటి అనే ఆలోచన కనుక మీకు వస్తే బైబిల్లో మనం చూసినట్లయితే అండి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్పిరిచువల్ అడల్టరీ. బైబిల్లో ఉంది కదా వ్యభిచారులారా అనే మాట కనపడతాం. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. ఈరోజు గమనించండి, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకొని ఇంకా లోకాన్ని ప్రేమిస్తే అది ఏమవుతుందంటే తెలుసా, వ్యభిచారము కింద దేవుడు లెక్క కడతా ఉన్న విషయాన్ని గమనించాలి. ఇంకా మనం ఏం చేస్తున్నామంటే ఆ లోకం యొక్క ఇచ్చలకి మనం ఈడవబడుతూ ఉన్నాము.
అయితే మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు బి సపరేటెడ్. హల్లెలూయా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డేంజర్. రెండోదిగా చూసినట్లయితే అండి, చూడండి బైబిల్లో మనం చూస్తాము, సుఖ భోగంలో ఎందు వాంచగలివానికి ఏం కలుగుతుందట? లేమి కలుగుతుందని బైబిల్లో ఉంది. దేనికి? సుఖానికి బాగా అలవాటు పడిపోతారండి. కొంతమంది బాగా సుఖపడ్డ తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎండాకాలం టైంలో ఏసీలు ఆన్ చేస్తూ ఉంటాం కదా, బాగా సుఖపడిన తర్వాత ఎక్కడన్నా వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ ఏసీ లేదనుకో ఎట్లుంటుంది తెలుసా? ఆయన ఇక చెమటలు కారిపోతూ ఉంటాయి. నేను హైదరాబాద్ నుంచి ఫస్ట్ టైం వరంగల్కి వచ్చిన తర్వాత ఇక్కడ టెంపరేచర్కి అక్కడ టెంపరేచర్కి చాలా వేరియన్స్ ఉంది. హీట్ అంటే ఆ వేడి యొక్క తీవ్రత, నేను వచ్చింది కూడా ఎండాకాలం వచ్చిన అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆ తీవ్రత ఎట్లుందంటే నేను స్నానం చేసి వచ్చినా కానీ ఈ చెమటలు మొహం నిండా బాడీ అంతా కూడా తడిసిపోతా ఉంది, ఇక స్నానం చేయాల్సిన పనిలే, ఆ విధంగా ఉంది. అంటే ఈరోజు ఈ శరీరాన్ని, అందుగురించి అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్తాడండి. ఏమంటాడంటే, నేను ఎక్కడున్నా కానీ ఈ శరీరాన్ని నల్లగొడతా ఉంటా. దేనికి తెలుసా? ఒకవేళ అన్నం ఉంటే అన్నం తింటా, అన్నం లేకపోతే నీళ్ళు తాగి పడుకుంటా. ఒకవేళ బెడ్ ఉంటే బెడ్ మీద పడుకుంటా, బెడ్ లేకపోతే కింద పడుకుంటా. యూ హ్యావ్ టు మేక్ దిస్ బాడీ ఫ్లెక్సిబుల్. ఈరోజు మనం ఏం చేయాలంటే ఈ శరీరాన్ని మనం నలగొట్టడం అనేది నేర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటే అద్భుతమైన థియాలజిస్ట్ ఆయన నిజంగా ఆయన జీవించిన విధానాన్ని కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, హీ లివ్డ్ ఏ వండర్ఫుల్ లైఫ్ విచ్ యాక్చువల్లీ బ్రాట్ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే అండి, ఈ శరీరంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బాగా తినబెట్టినాం అనుకోండి, కష్టం. ఇంకా ఏమీ లేదనుకో మనకి ఏమవుతుందంటే, కొన్నిసార్లు ఏం చేయాలంటే ఉట్టి పచ్చడితో తినడానికి కూడా మన బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకోవాలి. బాగా రోజు మటన్, పొద్దున సాయంత్రం మటన్ తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? కూరగాయలు మనం ముఖ్యంగా క్రైస్తవులను గమనిస్తూ ఉంటాను నేను, యవనస్తుల్ని. ఒకవేళ కూరగాయల కూర అనుకో రోజు కథ, ఇంకా మన అయ్యగారికి, అమ్మ ఏం చేసావు? చిక్కుడుకాయ, కాకరకాయ, అమ్మో నా వల్ల కాదంటారు కదా. ఏమంటారు? అన్నం తినే క్వాంటిటీ కూడా అదే చికెన్ చేశారనుకోండి, ఆ తినే క్వాంటిటీ ఎట్లా ఉంటుంది? అదే మామూలు కూరగాయల కర్రీకి ఎట్లా ఉంటుంది క్వాంటిటీ? చూడండి, చూసినట్లయితే ఈరోజు మనం గమనించాలి, మనం శరీరాన్ని ఏం చేయాలంటే నలగొట్టుకోవటం అనేది నేర్చుకోవాలి. మనం సుఖపడుతున్నావా ఈరోజు? అయితే నువ్వు సుఖపెడతావు అంటే రేపు పొద్దున లేమి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే దాన్ని కంట్రోల్గా ఉంచాలా. ఎప్పుడు కూడా బాగా సుఖపెట్టద్దు, అట్లనే బాగా ఎండబెట్టద్దు. ఏం చేయాలండి? బ్యాలెన్స్ ఉండాలి కదా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగి. అంతే కదండి, ప్రసంగి భక్తుడు మీకు అందరికీ తెలుసు, ఒకప్పుడు జ్ఞానిగా పిలువబడిన ఆయన ఎక్స్పీరియన్స్ పర్సన్ అయిపోయిన తర్వాత ప్రసంగికుడిగా మారిపోయాడు. ఆయన ఎవరండి? జ్ఞాని అయిన సొలొమోను. ఆయన అంటాడు కదా, భూమి కింద సమస్తము, ఆయన అంటున్న మాట వ్యర్థము వ్యర్థము అని మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు గమనించండి, ఆయన లోకంలో ఆయనకున్న ఆస్తి ఎలా ఉందంటే, యెరూషలేములో చూసినట్లయితే ఆయన కట్టించిన బిల్డింగ్ లేదు, చెట్లు తోటలు అన్నీ కట్టించుకున్నాడు, అన్నీ చేశాడు. అంతా చేసిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, సూర్యుడి కింద సమస్తము వ్యర్థము, నువ్వు ఎన్ని చేసిన దునియాలో అంతా కూడా వేస్ట్. ఎందుకంటే రేపు పొద్దున నేను చచ్చిన తర్వాత ఎవడు దాన్ని అనుభవిస్తాను? నేను చనిపోయేటప్పుడు దాన్ని ఏమైనా తీసుకోగలుగుతానా అనే ఆలోచన ఆయనకు వచ్చి. ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే ఆయన అంటున్న మాటలు, అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడుచున్నవి. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడుచున్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ లోకంలో ఆయన చెయ్యని పని అంటూ లేదండి. కట్టించని బిల్డింగ్ లేదు, అనుభవించని సుఖము లేదు. ఆయనకి భార్యలు ఎంతమందో, ఉపపత్నులు ఎంతమందో మీరు బైబిల్లో చూసుకోండి. ఈరోజు గమనించి చూసినట్లయితే ఆయన హీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. తర్వాత అంటున్న మాట సమస్తము వ్యర్థము వ్యర్థం అనుకుంటూ వస్తున్నాడు ఆయన. ఈరోజు మనం గమనించాలండి, ఈరోజు మనము ఈ లోకంలో ఎంత ఏం చేసినా కానీ దానివల్ల ప్రయోజనం ఏమి కూడా ఉండదు. ఒక భక్తుడు సిటీ స్టడ్ అని మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన హీ వాజ్ అ ఫార్మర్ క్రికెటర్. ఇంతకుముందు ఆయన క్రికెట్ బాగా ఆడేవాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ లోకంలో నువ్వు ఏదైతే క్రీస్తుకు చేస్తావో అదే నిలిచి ఉంటుంది, మిగతాదంతా కూడా సున్నా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఈ లోకంలో ఎంత సమయం దేవునికి ఇస్తున్నావు చూడండి. సమయం అమూల్యమైంది కదా. ఈరోజు యవనస్తులను చూసినట్లయితే చాలా టైం పాసులు చేస్తావు, వాళ్ళకి చాలా టైం ఉంటుంది కదా. దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద వరల్డ్. కానీ ఆ సమయాన్ని ఏం చేస్తున్నావు నువ్వు ఈరోజు ఆలోచన చేయాలి. ఈరోజు మనం ఏం చేయాలంటే ఆ సమయాన్ని దేవునికి మహిమకరంగా వాడేటట్టుగా చూడండి. చాలామంది ఏం చేయాలో అర్థం కాదు ఆ టైం తోటి కదా.
కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకోవాలి, ప్లానింగ్ ఉండాలి మనకి. యవనస్తులకు మనం ఏం చేయాలంటే పొద్దున నేను ఇంతసేపు ఒక టైం టేబుల్ రాసుకోవాలి. ఇఫ్ యూఆర్ ఫ్రీ ఆ టైం టేబుల్ రాసుకొని ఎక్సర్సైజ్కి వెళ్ళటం, తర్వాత బైబిల్ చదువుకోవటం అండి, అదేవిధంగా మరి మమ్మీకి సహాయం చేయడం, ఇట్లాంటివన్నీ కూడా గార్డెన్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఒక టైం టేబుల్ రాసుకోవాలా. అంతేగాని పర్లేదులే విల్ గో విత్ ద ఫ్లో ఆఫ్ ద డే అన్నట్టుగా ఉండకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగా. ఈరోజు గమనించండి అండి, ఈరోజు మనం చూసినట్లయితే ఈ లోకపరమైన జీవితం ఎలాంటిదంటే అది దుష్టుని యందు ఉన్నదని మనం గమనించాలి. ఇట్ ఈస్ కంపేర్ టు ద వికెడ్నెస్. దేనిని ఈ లోకంలో మనం జీవించడం అంటే లోకంలో వేస్ట్ చేయడం అనేది అంతా కూడా దేంతో పోల్చబడిందంటే అది చెడుతనంతో పోల్చబడింది. బైబిల్లో మీరు చూసినట్లయితే ఆ విషయాలు మీకు అన్నీ కూడా కనపడతాయి. దేవునికి స్తోత్రం కలుగాక. అంతే కదండి. చూడండి, మనకందరికీ తెలుసు దేవుని వాక్యము విన్న తర్వాత ఈ లోకంలో మనం చూసినట్లయితే లూకాసు సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో మీరు చూస్తే అవి ఏమైందంటే, ఇవి కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారణల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. అర్థమవుతుంది ఇక్కడ ఏమైందంటే, దేవుడు విత్తనాల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. ఒక విత్తనం అంట ఎక్కడ పడిందంట, అది ముళ్ళ కంచెలో పడ్డదట. అంటే దేవుని వాక్యాన్ని విన్నాడు ఆయన. అంటే ఎక్కడ పడ్డదంటే లోకంలో పడ్డది అని ఇంకొక మాట చెప్పుకోవచ్చు. అయితే ఆ ముళ్ళ కంచెలో పడ్డ తర్వాత ఏమైందంటే, వాక్యం విన్నాడు, బాగానే ఉంది, కానీ ఈ ఐహికమైన విచారాలు, ఈ లోక సంబంధమైన విచారాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే దేవుని వాక్యాన్ని మర్చిపోయాడట. చాలాసార్లు ఏమవుతుందంటే, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాము, కానీ మనం ఫలించకుండా సాతానుగాడు దేవుని వాక్యాన్ని దొంగలిస్తున్నాడు. నీ సమయాన్ని ఏం చేస్తున్నాడు అంటే వాడు దొంగలిస్తూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే ఈరోజు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఆ కుయుక్తిపరుడైన సాతాను యొక్క మోసంలో పడిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండి దేవునిలో నువ్వు ఎదగటం అనేది నేర్చుకోవచ్చు. చూడండి, దేవుడు మనకి రక్షణ అనుగ్రహించాడు. అయితే ఆ రక్షణని కాపాడుకుంటూ కొనసాగించబడాలంటే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు నీ బాధ్యత, నా బాధ్యత ఏంటంటే దేవుని వాక్యంలో దేవునిలో ఎదగాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క చిత్తం అనేది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. మీకు అందరికీ తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జీవించిన విధానాన్ని మనం గమనించి చూసినట్లయితే ఆయన ఏమంటాడంటే, యోహాను సువార్తలో 14వ అధ్యాయము 30వ వచనంలో అంటాడు కదా, ఈ లోక అధికారి వచ్చినాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. చూడండి, లోక అధికారి వచ్చాడట, ఆయనకి దేవునికి ఏమాత్రం కూడా సంబంధం లేదు అని దేవుని వాక్యం సెలవు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో జీవించినప్పుడు ఆయన లోకంలో ఉన్నాడు, కానీ ఆయన లోకపరంగా జీవించలే. ఆయనకున్న మనసు ఏంటంటే తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలి, దేవుని యొక్క నామంని నేను మహింపరచాలి అనే ఆలోచనతో ఆయన ఈ లోకంలో జీవించాడు. ఈరోజు క్రీస్తుని అనుసరిస్తున్న మనము కూడా ఏం చేయాలంటే, మనము కూడా ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా మనము పరిశుద్ధంగా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాన్ని మనం సమర్పించుకునే వారిగా మనం ఉండాలి. ఇంకో విషయం మనం చూసినట్లయితే మోషే, రెండో ఎగ్జాంపుల్. మోషే గురించి బైబిల్లో ఉంది, మీకు అందరికీ తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం మీరు చూసినట్లయితే, విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా రాయబడింది ఇక్కడ. చూడండి, ఆయన ఐగుప్తులో ఆయన ప్యాలెస్లో సుఖంగా ఉండొచ్చండి. అయితే ఆ సుఖాన్ని ఆయన ఏం చేశాడంటే ఆయన దాన్ని త్యాగంగా మార్చాడు. ఆయన దాన్ని విసర్జించాడు. సుఖపడటానికి ఇష్టపడలే, కానీ దేవుని గురించి నింద పడటానికి కూడా ఇష్టపడే. ఈరోజు చాలా మంది యవనస్తులు ఏ విధంగా ఉన్నారంటే, నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటాను కూడా చాలా మంది ఇష్టపడట్లే. కారణం ఏంటి తెలుసా? అమ్మో క్రిస్టియన్ అంటే ఈ లో క్యాస్ట్ అని ఫీలింగ్ వస్తుందేమో నా ఫ్రెండ్కి అని చెప్పి టెస్ట్ మనీ కూడా మనం చెప్పడం చాలా మంది ఇష్టపడట్లేదు. ఈరోజు గమనించండి, నువ్వు దేవుని బిడ్డవి, సర్వోన్నతుడైన దేవుని యొక్క బిడ్డవి నువ్వు. అయితే నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు బి బోల్డ్ ఇనఫ్ టు డిక్లేర్ విత్ యువర్ మౌత్. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, ఈ లోకంలో నువ్వు నా గురించి చెప్పకపోతే పరలోకంలో నా తండ్రికి నీ గురించి చెప్పనేని అంటాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయాలంటే నీకు సమయం దొరికినప్పుడల్లా ఇట్ కుడ్ బి అ టెస్ట్ మనీ, ఇట్ కుడ్ బి అ స్మాల్ థింగ్. నువ్వేం చేస్తా అంటే, నీకు తెలుసా దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు, నేను అనుకోలేదు నా జీవితంలోనికి దేవుడు స్వస్థత అనేది అనుగ్రహించారు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను స్వస్థత కాలేదు, కానీ ఎప్పుడైతే నేను ప్రార్థన చేశానో విశ్వాసముతో దేవుని యొక్క ఆ రక్తము ద్వారా నా జీవితంలో కార్యం జరిగింది అని చెప్పగలగాలి మనం. హల్లెలూయా. ఈరోజు మనం ఏదో ఒక రకంగా వీ హ్యావ్ టు టెస్టిఫై, వీ హ్యావ్ టు బీ అ విట్నెస్ ఆన్ టు ద లార్డ్.
దేవునికి స్తోత్రం. ఈరోజు గమనించండి, మోషే ఆయన జీవించిన విధానం కనుక మనం చూసినట్లయితే అద్భుతంగా ఉందండి. ఆయన ఏ విధంగా జీవించాడంటే, ఐగుప్తు అక్కడ ఆ ధనము కంటే కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి జీవించడానికి, నింద సహించడానికి కూడా హీ వాజ్ రెడీ. సో ఈ రోజున నువ్వు మరి చిన్నగా ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు స్టార్ట్ విట్నెసింగ్ టు ద లార్డ్. ఎప్పుడైతే నువ్వు ఉంటున్న పని స్థలంలో కావచ్చు, లేకపోతే నువ్వు చదువు ప్రదేశంలో కావచ్చు, ఎక్కడున్నప్పటికీ కూడా, స్కూల్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, వెరెవర్ యు ఆర్, యూ హ్యావ్ టు బోల్డ్లీ విట్నెస్ టు ద లార్డ్. ఎప్పుడైతే నువ్వు అది స్టార్ట్ చేస్తావో ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి జీవితంలో కార్యాలు దేవుడు చేస్తాడు. ఈరోజు ఏమైందంటే, నా కొలీగ్ ఒక ఆయన ఆఫీస్లో ఆయన వచ్చాడనమాట. వచ్చి నేను జనరల్గా ఏం చేస్తానంటే, ఈ వీడియోస్ అన్నీ కూడా లింక్స్ ఫేస్బుక్లో షేర్ చేస్తాను. అయితే ఆయన నా కొలీగ్, ఆయన ఏమన్నాడంటే, హీస్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఆయన అన్నాడు కదా, అన్న మీరు వాక్యం చెప్తున్నప్పుడు నేను విన్నానన్నా, అప్పుడు చెప్తున్నప్పుడల్లా నాకు ప్రశాంతంగా అనిపించింది, ఆ వాక్యము చాలా చక్కగా అనిపించింది అన్న అని అన్నాడు ఆయన. చాలు కదండి. చూడండి, ఈ రోజున మనం గమనించాలి, మనము చేసే క్రియలు ఏ విధంగా ఉండాలంటే దేవునికి మహిమ వచ్చే విధంగా మనము ఫేస్బుక్ని వాడాలి. చాలా మంది ఫేస్బుక్ని దేనికి వాడతారంటే, పనికి మాలిన ఆ పిక్చర్లు పెట్టడానికి. ఎప్పుడు నీ బొమ్మే పెడతావా? యేసుక్రీస్తు ప్రభు బొమ్మ ఎప్పుడైనా పెట్టావా ఫేస్బుక్లో? ఫేస్బుక్ అంటే మన ఫేస్ కాదండి, మన ఫేస్ని చేసిన అసలైన ఫేస్ని పెట్టాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఏం చెప్తామంటే, ఎంతసేపు సోషల్ మీడియాని వాట్సాప్ స్టేటస్లు పెడతా ఉంటారు, సెల్ఫీలు. అండి, ఈ సెల్ఫీ పిచ్ ఎక్కువ అయిపోయిందండి ఎవరు అసలుకి. ఎంతసేపు కూడా ఫోటోలు. మొన్న ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అమ్మాయి పెట్టింది ఏంటంటే, ఆమెకి యాక్సిడెంట్ అయింది, కింద పడ్డది. ఎక్కడికి వెళ్ళాలండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. అది ఆమె ఫోన్ కూడా కింద పడిపోతే వేరేవాడు ఫోన్ తీసుకొని ఆ ఫోటో తీసుకొని సెల్ఫీ అది తీసుకుపోయి ఫేస్బుక్ స్టేటస్లో పెట్టింది. ఏమనంటే, జస్ట్ నౌ ఇప్పుడే అప్డేట్ ఏమైందంటే, యాక్సిడెంట్ అయింది, అయితే పక్కన ఫ్రెండ్ దగ్గర మొబైల్ తీసుకొని అది ఫేస్బుక్ స్టేటస్లో పెట్టింది ఆమె. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. ఈరోజు గమనించాలి, అంటే ఎంత ఎడిక్ట్ అయిపోతున్నారో యవనస్తులు అనేది మనం గమనించాలి. ఒక ఆయన అంటే ఇట్లనే ఫేస్బుక్లో ఏం చేశాడంటే, వీఆర్ గోయింగ్ టు బెంగళూరు అని ఒకసారి పెట్టాడట. ఒకసారి ఏం చేశాడంటే, వీఆర్ గోయింగ్ టు ఇంగ్లాండ్ అని పెట్టాడట. పెడితే దొంగ మంచిగా చూసుకున్నాడట, వీడు ఇంగ్లాండ్ పోతున్నాడా అని చెప్పి ఇంటికి వచ్చి ఇంట్లో అన్ని గుల్ల చేశాడట. ఈరోజు గమనించండి, సోషల్ మీడియాని వైజ్గా వాడటం నేర్చుకోవాలి. మనం ఏం చేయాలంటే, దేవుణ్ణి ప్రకటించడం అనేది మనం నేర్చుకునే వారిగా ఉండాలి. యవనస్తులుగా మీరు ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు మేక్ దట్ ఎ హ్యాబిట్ టు షేర్ ద గుడ్ న్యూస్ టు ద పీపుల్ అరౌండ్ యూ. అది ఏదో మతపరమైన విషయం కాదండి, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యం. కాబట్టి ఆ కార్యం నువ్వు ఎప్పుడైతే చెప్తావో ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలోనికి ఒక విత్తనం అనేది పడుతుంది, వాళ్ళ దేవుని వైపు ఆకర్షించబడే వారిగా ఉంటారు. ఈరోజు లోకంలో నువ్వు ఉన్నావంటే, యూ గాట్ టు బి అన్ ఇన్ఫ్లుయెన్సర్, యూ గాట్ టు చేంజ్ ద పీపుల్ అరౌండ్ యూ. నువ్వు నీ లైఫ్ స్టైల్ చూసి వాళ్ళు ఏమనుకున్నా, ఇంత సంతోషంగా ఏ విధంగా ఉండగలుగుతున్నారు బ్రదర్ లేకపోతే సిస్టర్ అని వాళ్ళకి ఆలోచన రావాలి. ఆ విధంగా మనం ప్రభావితము చేసే వ్యక్తులుగా మనం ఈ లోకంలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు హీ వాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆల్ ద పీపుల్. ఆయన లోకంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అనేకులు ఆయనని వెంబడించారు. కారణం ఏంటంటే, ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు. ఈరోజు మనం లోకంలో ఉన్నామంటే కారణం ఏంటంటే, వీఆర్ సపరేటెడ్ అండ్ వీ గాట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. సో మరి ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాంటి కృపా ధన్యత దేవాది దేవుడు మనకి అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన దేవా, నీ బంగారు పదాలకి వందనాలు నాయన, నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా మన నాయన, ఈ లోకంలో ప్రభా మన నాయన నీ చిత్తము మేము చేసేవారిగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి నాయన. అపోస్తలుడైన పౌలు ప్రభా ఇచ్చిన అద్భుతమైన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా ఈ లోకానికి తాను సిలువ వేయబడ్డాడని, లోకము తనకి నాయన సిలువ వేయబడిందని ప్రభా ఆయన చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ప్రభా నీకు స్తోత్రం. నిజమే నాయన. అయ్యా మరి ఈ లోకంలో నాయన మేము ఉంటున్నప్పటికీ అయ్యా మా పౌరస్థితి పరలోకంలో ఉందని నాయన మేము నాయన దాన్ని మా మనస్సులో గ్రహించడానికి, నీ చిత్తాన్ని మేము జరిగించడానికి కావాల్సిన కృపను మాకు అనుగ్రహించండి నాయన. వింటున్న ప్రతి ఒక్క యవనస్తుని జీవితంలో నూతనమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభా. వాళ్ళ జీవితంలోనికి నాయన నీ వాక్యము నాయన ఒక వెలుగు తీసుకురావడానికి సహాయం దయచేయండి. అయ్యా మన నీ వాక్యము నాయన అది వెలుగు నాయన, నీకు స్తోత్రం తండ్రి. ప్రతి విధమైన అంధకార హృదయంలో నీ ఆశ్చర్యమైన వెలుగు నాయన అది ప్రభావితముగా ఆ గొప్ప నాయన ప్రభా కార్యాలు జరిగించునుగాక. ప్రభా నీకు స్తోత్రం నాయన. మీరే తోడుగా నడిపించి మీరు మహిమ పొందగలరని యేసు పేరుతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.